మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డల మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనము. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఈ రోజులలో ఏదైనా ఒక మంచి పని సాధించినప్పుడు ఆ పని ద్వారా మనకి ఘనత కలుగుతుంది, అవార్డు కలుగుతుంది, లేక బిరుదులు కలుగుతాయి. అనేక మంది ప్రజలు మనల్ని పొగడ్తలతో నింపుతారు. నా సేవకుడైన ఇశ్రాయేలు నిమిత్తము నేను ఏర్పరచుకొని పిలుచుకుని వాడా అంటున్నాడు ఆయన. అంటే మనము ఆయనను ఎరగకుండినప్పటికీ కూడా మన జీవితంలో బిరుదులు అనేవి ప్రభు ద్వారా కలిగినవే. మనం అనుకుంటాం ఏమని తెలిసినా, నేను కష్టపడ్డాను, ఇది నా కష్టం వలన నాకు ఈ రోజున మంచి పేరు కలిగినది, మంచి బిరుదు కలిగినది అని చెప్పుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఇంతటి బిరుదులు, ఇంతటి ఘనతలు కలగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు తోడే ఉన్నారు. ఆయన ద్వారా మాత్రమే మనకు బిరుదు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు ప్రభువుని ఎరిగి ఉన్నావు. ఎరగనటువంటి నీ జీవితంలో, ఒకప్పుడు తెలియనటువంటి నీ బ్రతుకులో నీకు ఘనతలు, పేరు, ప్రఖ్యాతులు అనేవి ప్రభు ద్వారా మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే ఈ రోజున నీవు ప్రభుని ఎరిగి ఉన్నావు, అయినా కూడా నా యేసయ్య ఒకప్పుడు కలగనప్పుడు, ఒకప్పుడు దేవుని తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా బిరుదులు పొందుకున్నావో ఇప్పుడు తెలిసినా కూడా నా యేసయ్య నిన్ను బహుగా బిరుదులు కలుగు చేసి అనేకుల ఎదుట నిన్ను గణపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము ఎరగనప్పుడు తండ్రి మిమ్మల్ని గూర్చి అనేకమైనటువంటి బిరుదులతో, సత్కార్యములతో నా తండ్రి మాకు మంచి పేరు కలగటానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని ఎరిగినప్పటికీ కూడా నీ బిడ్డల జీవితంలో ఎవరైతే బిరుదులు లేక, నా తండ్రి ఘనత లేక, అవమానాల పాలైపోయి ఇబ్బంది పడుతున్నారో, నిశ్చయంగా నీ బిడ్డలకు తండ్రి లోకంలో ఉన్నప్పుడు వాటన్నిటికంటే ఘనమైనటువంటి బిరుదులు, ఘనతలు నీ బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ వాగ్దానమును నెరవేర్చి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.